మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఆయన సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఊరూరా జరుగుతున్నాయి. అటు మొగల్తూరు, నరసాపురంతో పాటు భీమవరంలో ప్రస్తుతం అభిమాన సంఘాలందరూ కూడా ఈరోజు వేడుకలు చేసుకుంటున్నారు. కేక్ కట్ చేసి వారి హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం అభిమాన సంఘాలు చూసినా కదా, కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు. భీమవరం మెగా ఫ్యాన్స్, మరి మెగా ఫ్యాన్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు 70వ వసంతం జరుపుకుంటున్నారు. మెగాస్టార్ ఎలా ఉంది మీ అభిమాన వేడుకలు? మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి. మరి పుట్టినరోజు వేడుకలు మేము అంటేనే, చిరంజీవి గారి పుట్టినరోజులు అంటేనే మేము ఎంతో ఘనంగా వారం రోజుల పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ రోజు కూడా మాకు ఇంకో విశేషం ఏంటంటే, మరి చిరంజీవి గారు నటించిన 2006లో స్టాలిన్ చిత్రం కూడా మరి ఈరోజు రిలీజ్ అవ్వడం కూడా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అంటే గతంలో సందేశాత్మక చిత్రాలు స్టాలిన్, ఠాగూర్ వంటివి వచ్చే మళ్ళీ రాబోతున్నాయి అనుకోవచ్చా చిరంజీవి గారి నటనలో? అంటే ముందు కూడా ఇంకా వస్తాయని అనుకుంటున్నామండి. మేము ఆయన ఎప్పుడు అటువంటి సినిమాలు చేయాలని కూడా మేము అందరం కూడా అభిమానులందరం కూడా కోరుకుంటున్నాం. ఒక బ్లడ్ బ్యాంక్, ఒక ఐ బ్యాంక్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి ఆ సేవా కార్యక్రమాలు సొంత జిల్లాలో? సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా మరి చిరంజీవి గారు అంటేనే మరి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో స్పెషల్గా ఉంటుందండి. ఆయన పుట్టినరోజు వేడుకలు జిల్లా అంతా కూడా ప్రతి ఊర్లో కూడా మరి ఘనంగా నిర్వహిస్తారు. మరి ఏ హీరో కన్నా పుట్టినరోజు అంటే ఒక రోజే చేస్తారో, మరి చిరంజీవి గారికి వారోత్సవాల కింద వారం రోజుల పాటు మరి ఆగస్టు 15 నుంచి 22 వరకు కూడా మరి అనేక చోట్ల జిల్లా అంతా కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మీరు చెప్పండి, చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఎలా జరుగుతున్నాయి జిల్లాలో? జిల్లా మొత్తమే కాదండి, రాష్ట్రం మొత్తం మీద చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా సేవా కార్యక్రమాలు కానీ, బ్లడ్ డొనేషన్, ఐ క్యాంప్స్, ఇవన్నిటితో అసలు సేవే మార్గం ప్రేమే లక్ష్యం అనే దీని మీద చిరంజీవి గారు ఒక యువతకి స్ఫూర్తిగా నిలిచారు. గత 30 సంవత్సరాలుగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత అందరూ కూడా బ్లడ్ డొనేషన్ అని కానీ, ఐ డొనేషన్ అని కానీ, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు, పేద పిల్లలకి బట్టలు కానీ, స్కూల్ పిల్లలకి పుస్తకాలు, అటువంటివన్నీ కూడా మదర్ తెరీసా కానీ ఆదర్శంగా తీసుకుని చిరంజీవి గారు ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేశారో, చిరంజీవి గారు ఆదర్శంగా తీసుకుని చిరంజీవి యువత అంతా కూడా అదేవిధంగా సేవా కార్యక్రమాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా చేస్తుంది. ఈరోజు దాదాపు 157వ సినిమా తీస్తున్నారు. 7 పదుల వయసులో కూడా ఇంకా ఎన్ని సినిమాలు రావచ్చు అనుకుంటున్నారు? అది అన్లిమిటెడ్ అండి, దానికైతే ఎవరో చెప్పలేము. చిరంజీవి గారు ఇప్పుడున్న యంగ్ హీరోస్ అందరికన్నా యంగ్ హీరో ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు. చూస్తున్నాం కదా, ఈరోజు చిరంజీవి నటిస్తున్నటువంటి సినిమాలు నిరంతరాయంగా వస్తూ ఉంటాయనేది కూడా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా, అటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మెగాస్టార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఖచ్చితంగా సేవే మార్గంగా కూడా ముందుకు వెళ్తామని కూడా అభిమాన సంఘాలు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మధు. Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Jai Chiranjeeva!